ఋతుక్రమం నిలిచిపోయిన మహిళలు ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్ని కావు. మానసికంగానూ, శారీరకంగానూ వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సొస్తుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒక్కసారిగా తల వేడెక్కిపోవడం, విపరీతంగా చెమటలు పోయడం వంటి సమస్యలతో కంటి మీద కునికే పట్టకుండా పోతుంది. వీటికి ఒక్కోసారి హార్మోన్ థెరపీని కూడా తీసుకోవాల్సుంటుంది. కానీ కాస్తంత వ్యాయామం చేస్తే చాలు ఈ సమస్యలు ఇట్టే మాయమైపోతాయని అంటున్నారు నిపుణులు. ఋతుక్రమం ఆగిన స్త్రీలలో వ్యాయామం ఎంతవరకు ప్రభావమో తేల్చుకునేందుకు స్పెయిన్కు చెందిన పరిశోధకులు నడుం బిగించారు. ఇందుకోసం వారు 234 మంది స్త్రీలను గమనించారు. వీరిలో కొందరికి నిత్యం వ్యాయామం చేసే అలవాటుంది. ఓ 166 మంది మాత్రం ఏ వ్యాయామమూ లేకుండా ఇంటి పట్టునే ఉండే అలవాటు కలిగి ఉన్నారు. ఈ 166 మందిలో ఓ సగం మందిని వారానికి 3 గంటల పాటైన వ్యాయామం చేసేలా ప్రోత్సహించారు. ఇలా ఓ 20 వారాలు గడిచిన తర్వాత వారిలో హాట్ ఫ్లాషెస్, అకారణంగా చెమటలు పట్టడం తగ్గినట్లు తేలింది. అంతేకాదు రక్తపోటు, అధిక బరువు వంటి సమస్యలు కూడా అదుపులోకొచ్చాయట. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే ఈ అలవాటుని మరో ఏడాది పాటు కనుక కొనసాగిస్తే గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. అంతేకాదు చాలా ఏళ్లుగా వ్యాయామం చేసే అలవాటు ఉన్న మహిళలు ఎంత ఆరోగ్యంగా ఉంటారో ఏడాది పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేసిన వారు ఇంచుమించు అంతే ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. ఇంతకీ వ్యాయామం చేయడానికి పోస్ట్ మెనోపాజ్ సమస్యలు తగ్గడానికి మధ్య సంబంధం ఏంటి అంటే 2 కారణాలు చెప్తున్నారు. వ్యాయామం చేయడం వల్ల మెదడులోని డోపమైన్, సెరటోనిన్ వంటి రసాయనాల మోతాదు పెరుగుతుందట. వీటి వల్ల ఒత్తిడి తగ్గడం, మనసు ప్రశాంతంగా ఉండటం, నిద్ర బాగా పట్టడం వంటి లాభాలు కలుగుతాయి. ఇక తరచూ వ్యాయామం చేయడం వల్ల స్త్రీలు తమ శరీరంలోని ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుకోగలుగుతారని ఇంతకు ముందే తేలింది. పోస్ట్ మెనోపాజ్లో వ్యాయామం వల్ల లాభం గురించి చెప్పారు సరే, ఇంతకీ ఎలాంటి వ్యాయామం చేయాలన్న దాని మీద కూడా స్పష్టమైన సూచనలు ఇస్తున్నారు. నడవడం, జాగింగ్, ఈత, సైక్లింగ్ ఇలా అరగంట పాటు ఒంటికి అలసట కలిగించేలా ఏ వ్యాయామాన్నైనా ఎంచుకోమని చెప్తున్నారు. వారానికి కనీసం ఓ 3 సార్లైనా ఈ వ్యాయామాలను చేస్తే మంచి ఫలితాలను పొందొచ్చట.